ఈ దినం కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద వర్తమానం ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు గారు కీర్తనల్లో మాట్లాడుతూ 4వ కీర్తనలో ఇలా అంటాడు, భయము నుండి పాపం చేయకుడి అని. విన్నారా? భయము నుండి పాపము చేయకుడి. లోకంలో ఏ వ్యక్తి అయినా పాపం చేయటానికి భయపడ్డ కానీ తాను చేస్తున్న పాపం 10 మందికి తెలుస్తుందేమో అని భయపడతాడు. దొంగోడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు దొంగతనం చేస్తున్నందుకు భయపడ్డాం, పోలీసులు పట్టుకుంటారేమో అని భయపడతాడు. ఇంటోళ్ళు నన్ను పట్టుకుంటారేమో అని భయపడతాడు. ఒక యవ్వన బిడ్డ సిగరెట్కో స్మోకింగ్కో గంజాయికి అలవాటు పడ్డాడు. అమ్మా నాన్న చూస్తారేమో, అమ్మా నాన్నకి తెలిసిద్దేమో అని భయపడతాడు. కానీ ఇది రేపు నా జీవితం చిదిమేస్తుంది, నా బ్రతుకు నాశనం చేస్తుంది అని భయపడ్డాడు. పాపానికి భయపడే మనుషులు తక్కువ, ఎవరైనా చూస్తారేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ. అక్రమ సంబంధానికి అలవాటు పడిన స్త్రీ భర్తకు దొరుకుతానేమో, భర్త చేతిలో పట్టబడతానేమో, భర్తకు దొరికిపోతానేమో అని భయపడింది. కానీ ఈ వ్యభిచార పాపం నా పిల్లలకు శాపంగా మారిపోతుంది, రేపు నా బ్రతుకు దయనీయమైన స్థితికి వెళ్ళిపోద్ది అని నేనంట. ఏ స్త్రీ భయపడుతుంది? ఏ పురుషుడు భయపడగలుగుతాడు? పరాయి పురుషుని బండికి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలు తను చూస్తారేమో అని ఒక యవ్వనమ్మాయి భయపడింది. కానీ ఈ యవ్వన కాలంలో ఇలా దారి తప్పి బ్రతకటం ఇది శాపం, ఇది పాపం. ఈ పాపం నా బ్రతుకును నాశనం చేస్తుంది అని ఎంతమంది పాపానికి భయపడుతున్నారు? ఈ కడవరి దినాల్లో పాపం ఎంత భయంకరమైనదో ప్రజలకు తెలియక పాపాన్ని జుర్రుకుంటున్నారు. పాపం అది ఆ వ్యక్తికి దోషంగా మారిపోద్దని, దోషం అది భరించలేనంత బరువైనదని ఎంతమందికి తెలుసు? పాపం ఎంత బరువైనదో, పాప దోషం ఒక వ్యక్తి తల మీద ఎంత భయంకరంగా పనిచేస్తుందో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. విన్నారా? 13వ వచనంలో అంటాడు కయీన్ అనే మాట, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏంటి ఆయన చేసిన దోషం? ఆయన చేసిన పాపం, తన తమ్ముడిని చంపాడు. ఆ నరహత్య దోషం భరించలేనంత గొప్పది. విన్నారా? నరహత్య, ఆ దోష శిక్ష భరించలేనంత గొప్పది. వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి మీరు అనుకోవచ్చు, అన్నయ్య మీరు చెప్పక కయ్యూను గురించి చెప్పారు, నేనెవరిని చంపాను అన్నయ్య? అమ్మమ్మమ్మో, నరహత్య బాబోయ్, నా జీవితంలో ఎప్పుడు చేయలేదు అన్నయ్య. రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతాను అన్నయ్య. కొన్నిసార్లు కోడి గొంతు కోయటానికి కూడా నేను భయపడతాను అన్నయ్య. అలాంటిది నరహత్యే, ఇది నాకు సంబంధించిన వాక్యం కాదన్నయ్య అంటారా? పాత నిబంధనలో కత్తితో పొడిచి చంపితే నరహత్య, క్రొత్త నిబంధనలో నరహత్య సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. భార్యని ద్వేషించే భర్త నరహంతకుడు, భర్తను ద్వేషించే భార్య నరహంతకురాలు, కోడలను ద్వేషించే అత్త నరహంతకురాలు, అత్తను ద్వేషించే కోడలు నరహంతకు. వింటున్నారా? అన్నను ద్వేషించే తమ్ముడు, తమ్ముడు ద్వేషించే అన్న
అక్కను ద్వేషించే చెల్లి, చెల్లిని ద్వేషించే అక్క, తోటి విశ్వాసిని ద్వేషించే సహోదరుడు నరహంతకులు. మిమ్మల్ని అడుగుతా, ఎంతమంది అయ్యా నా మనసులో ఎవరి పట్ల ద్వేషం లేదు, క్లీన్ హార్ట్, క్లీన్ హార్ట్. నా అత్త అంటే నాకు ప్రాణం, నా కోడలంటే నాకు ప్రేమ, నాకు ఆ భార్యని ఇచ్చిన అత్తమామలంటే నాకు బహు ఇష్టం. అసలు నేను ఎవరిని ద్వేషించలేదన్నా, ఎవరి మీద నాకు ద్వేషం లేదన్నా, అది క్లీన్ హార్ట్. ఎంతమంది నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు అని అనేవాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. నాకు ఎవరి మీద ద్వేషం లేదా కదా. ఎక్కడో ఓ చోట ఎవరి మీదో ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకొని బ్రతుకుతున్నాం కదా. ద్వేషం ఇదేముంది, ఇట్స్ కామన్ అని అనుకుంటున్నావా? ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు. ఈ చేతులకు రక్తపు మరకలు అంటాయి. ఏ దోషం, ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుందో తమ్ముడు, ఆ పాప భారం, ఆ దోషం ఎంత భారమైనదంటే నేను మోయలేనంత బరువైనది. నా దోష భారం నేను మోయలేనంత గొప్పది, అంత భయంకరమైనది అంటాడు కయ్యను. ఏం చేసిందయ్యా నీ పాప భారం? నీ సన్నిధిలోకి రాకుండా నన్ను వెలివేసిందయ్యా. నేను దిగులు పడుతూ బ్రతకటానికి కారణమైందయ్యా. దేశ దిమ్మరినైపోవటానికి కారణమైందయ్యా. నన్ను ఎవడైనా చంపితే బాగుండని మరణాపేక్షతో బ్రతకటానికి కారణమైందయ్యా. దోష శిక్ష 4 రకాలైన శిక్షను తీసుకొస్తుంది. మనిషి సరదాగా సిగరెట్ తాగుతాడు, మనిషి సరదాగా పాపం చేస్తాడు. ఆ సరదా పాపం బ్రతుకును ఎట్లా నాశనం చేస్తుందో కయ్యను మాటల్లో 4 మాటలు. నంబర్ 1, పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రాలేడు, ధైర్యంగా దేవుని సన్నిధిని సమీపించలేడు. పాపం చేసేవాడు ప్రార్థించగలడా? పాపం చేసేవాడు మోకరించగలడా? పాపం చేసేవాడు వాక్యం చదువుకోగలడా? పాపం చేసేవాడు ఆదివారం ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగలడా? సంతోషంగా ప్రభువుని ఆరాధించగలడా? తమ్ముడు, ఒకసారి నా వైపు చూడు. నీలో పాపానికి చోటిస్తే ఆ పాపం దేవుని సన్నిధికి నేను దూరంగా తీసుకుని వెళ్తాడు. యోబు గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, భక్తిహీనుడు దేవుని సన్నిధికి తెగింపడు. బాబోయ్, ధైర్యంగా రాలేడు భక్తిహీనుడు. దేవుని సన్నిధికి నేను దూరం చేసేది నీ పాపం. క్రైస్తవ జీవితంలో అసలు శాపం ఏంటో తెలుసా? దేవునికి దూరంగా బ్రతకటానికి మించిన శాపం బ్రతుకులో ఏముంది? డబ్బు లేకపోవటం శాపం అనుకున్నారా? దానికి మించి. ఆరోగ్యంగా బ్రతకపోవటం శాపం అనుకున్నారా? దానికి మించి. అసలు క్రైస్తవ జీవితంలో నిజమైన శాపం దేవునికి దూరంగా బ్రతకటం. మీ అన్నగా సూటిగా, తమ్ముడు నా వైపు చూడు, నేను అడుగుతున్నా, నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? 1 గంట హృదయపూర్వకంగా మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా యేసయ్య కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు తడిపి ఎంతకాలం అవుతుంది? మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా 1-2 గంటలు హృదయమారా ప్రభుతో మాట్లాడి తనివితేరా నువ్వు ప్రభువుని ఆరాధించి ఎంతకాలం అవుతుంది? ఎందుకు? వాక్యం పట్ల నీకు మక్కువ లేదో తెలుసా? ఆత్మలో చచ్చావు. ఎందుకు ప్రార్థన పట్ల నీకు ఆసక్తి లేదో తెలుసా? ఆత్మలో చచ్చావు. ఎందుకు ఆత్మలో చచ్చావు? ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయావో తెలుసా? జీవితంలో పాపానికి చోటిచ్చావు గనుక ఆ దోష శిక్ష నేను దేవుని సన్నిధికి దూరంగా తీసుకొని వెళ్తా. రెండోది అంటాడు,
నేను దిగులు పడుచు దిగులు పడుచు. మీకు తెలుసా, పాపం చేసేవాడు ఎప్పుడు దిగులుతో బ్రతుకుతాడు. యెషయా గ్రంథంలో రాసి ఉంటది, భక్తిహీనుడు కదులుచు ఉన్న సముద్రం లాంటివాడు. సముద్రం ఎప్పుడైనా నిమ్మలంగా ఉండటం చూసారా? అది ఎప్పటికీ నిమ్మలంగా ఉండదు. పాపం చేసేవాడు ఎప్పుడు నిమ్మలంగా బ్రతకలేడు, నిమ్మలంగా బ్రతకలేడు. ఈ సేవా జీవితంలో నేను చూసిన అనుభవం, నేను పొందుకున్న అనుభవం, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని దేవునికి దగ్గరగా బ్రతికితే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం ఉంటుంది. హృదయంలో ఎక్కడో కల్మషం వచ్చి ఆయనకు దూరం అయిపోతే చేతుల నిండా లక్షలున్నా, కార్లున్నా, భవంతులున్నా, వస్తువులున్నా, వాహనాలున్నా, గుండెకోత అన్నీ ఉన్నా దిగులు. కదులుచూ ఉన్న సముద్రం ఎప్పుడు ఎలా కదులుతూ ఉంటుందో, పాపానికి చోటిచ్చిన ప్రతి వ్యక్తి తన హృదయంలో అసమాధానమే, సమాధానం లేని బ్రతుకు. మనిషి అనుకుంటాడు, పాపం నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. ఓ మాట చెప్తా, ఈ భూమి మీద నిజంగా ప్రశాంతతను అనుభవించేవాడు పరిశుద్ధంగా బ్రతికేవాడే. పరిశుద్ధంగా బ్రతికేవాడు పొందుకున్నంత ప్రశాంతత ప్రపంచంలో ఎవ్వడూ పొందుకోలేడు. కానీ మనిషి అనుకుంటాడు, పాపంలో సంతోషం ఉంది, పాపంలో ప్రశాంతత ఉందని. ఓసారి ఓ బల్లి పట్టుజారి బకెట్లో పడిందట నీళ్ళల్లో. అది ప్రాణాపాయపు స్థితిలో ప్రాణాన్ని దక్కించుకోవాలని కాళ్ళు తోక స్పీడ్గా ఆడిస్తుందట. ఎందుకు స్పీడ్గా ఆడిస్తుంది? బకెట్లో నుంచి బయటికి రావాలని చెప్పి, ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి. చావు బ్రతుకుల మధ్యలో అది కొట్టుమిట్టాడుతుంది. గోడ మీద ఉన్న ఇంకో బల్లి చూసి అనుకుంటుందంట, ఆహా ఆహా ఆహా, ఈ బల్లి కుడితిలో పడిన తర్వాత ఈ బల్లి నీళ్ళల్లో పడి బల్లి ఎంజాయ్ చేస్తుందే, చూడు తోక అంత మునిపి ఇప్పుడు అంత స్పీడ్గా ఆడించలా, కాళ్ళు కూడా అంత స్పీడ్గా ఆడించలా. అబ్బాబ్బాబ్బాబ్బా, నీళ్ళల్లో పడి ఎంత ఎంజాయ్ చేస్తుందో అని గోడ మీద ఉన్న బల్లి అనుకుంటుందట. ఆ గోడ మీద ఉన్న బల్లి అనుకుంటుందట, నేను కూడా నీళ్ళల్లో పడితే ఓహో అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంత సంతోషం ఉంటుందని ఆ పిచ్చిది అనుకుంటుందట. ఇదేమో నీకు దండం పెడతానే, నా జీవితం నాశనం అయిపోయిందే, బకెట్లో పడిపోయానే, నేను ఎంజాయ్ చేయట్లా ఓ తాగుబోతుడిని అడగండి, నువ్వు అనుభవించే ఆనందం ఎంత? డాడీ తాగుబోతు అయితే, డాడీ నేను కూడా తాగుతా డాడీ, నన్ను కూడా తాగమంటారా? డాడీ ఇందులో చాలా సంతోషం ఉన్నట్లుంది కదా, నన్ను కూడా తాగమంటారా అని అడక్క మునిపే, కొడుకా నీ కాళ్ళకి దండం పెడతారా, నా జీవితం ఏదో పాడైపోయిందిరా, నువ్వు అలా కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడతాడు. తమ్ముడు, పాపం చేసేవాడు దిగులుతో బ్రతుకుతాడు. అక్రమంలో బ్రతికేవాడు దిగులుతో బ్రతుకుతాడు. హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. పరిశుద్ధంగా బ్రతికేవాడే ఈ భూమి మీద సంతోషంగా బ్రతికేవాడు. పాపం నీకు దిగులుతో బ్రతికేటట్టు చేస్తుంది. మూడో చెప్పమంటారా? దెమ్మరికి ఉండే స్వభావం ఏంటి? ఈరోజు ఈ ఊరు, రేపు ఇంకొక ఊరు, ఆ తర్వాత మరొక ఊరు, ఆ తర్వాత ఇంకొక ఊరు. దెమ్మరి అంటే ఎక్కడ స్థిరపడ్డావు? పాపం నీలో ఉంటే తమ్ముడు, ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేవు, ఏ వ్యాపారంలోనూ స్థిరపడలేవు, ఏ చేతి పనుల్లోనూ స్థిరపడలేవు, ఏ రంగంలో కూడా నువ్వు స్థిరపడలేవు. వయసు ఎంత? 45. ఏం చేస్తున్నావు? రాని వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఎంతకాలం ఏం చేసావు?
చాలా చేశానయ్యా, ఎక్కడా స్థిరపడలా. దైవజనమ, అందరికీ అదే కారణం అని చెప్పలేను, కానీ పాపం చేసేవాడు ఏ రంగంలో కూడా స్థిరపడలేడు. తమ్ముడు, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నా. నీవు నీ పిల్లలు అన్ని రంగాల్లో స్థిరపడాలి. స్థిరపడినట్లుగా ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో, చదువుల్లో, ఉద్యోగంలో, కాలేజీలో, వ్యాపార స్థలాల్లో దేవునికి అయిష్టమైన ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని విడిచిపెడితే నువ్వు స్థిరపడతావు. బైబిల్లో రాయబడిన మాట యోబు గ్రంథంలో, పాపము నీ చేతులలో ఉండుట చూచి దూరముగా పారవేసిన యెడల నీవు స్థిరపడతావు అంటాడు. చేతిలో పాపముందా? సెల్ ఫోనే నీ బ్రతుకు పాపమైందా? సిగరెట్టే నీ బ్రతుకు పాపమైందా? మద్యపానమే నీ బ్రతుకు పాపమైందా? నీ చేతిలో ఏ పాపముందో దాన్ని దూరంగా నువ్వు పారవేస్తే నీ వెలుగు మధ్యాహ్నకాల తేజస్సులాగా ప్రకాశించేటట్లు, నువ్వు నిర్భయుడివై స్థిరపడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. పాప దోషం నీ మీద ఉంటే ఏ రంగంలో స్థిరపడలేవు. 4వ మాట చెప్పమంటారా? నన్ను కనుగొనువాడు నన్ను చంపునుగాక అంటాడు. పాపం చేసేవాడు చావాలి 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 చావాలి, చావునన్నా కోరుకుంటాడు, ఎదుటినైనా చంపుతాడు. కయ్యను ఏం కోరుకుంటున్నాడు? నేను చావాలి, నేను చావాలి, ఎవడైనా నన్ను కనుగొంటే నన్ను చంపునుగాక అంటాడు. సహజంగా 90 సంవత్సరాల ముసలాయన కూడా బ్రతకాలనుకుంటాడు. మీకు తెలుసా? ఆ మధ్య ఒక ముసలావిడ, యేసయ్యా నిన్ను చూడాలి కనపడవా, యేసయ్యా నిన్ను చూడాలి కనపడవా అని తెగేడుస్తూ ప్రార్థన చేసేదట. దేవుడు ప్రత్యక్షమై, భక్తురాలా, ఈ ప్రార్థనకి మెచ్చా, వచ్చేసే వెళ్ళిపోదాం, పరలోకానికి తీసుకెళ్తా అని 90 సంవత్సరాల ముసలామతో అంటే అందట, బాబా ఆఖరి కోరిక ఒకటి తీర్చిన ఆయన, ఈ కోరిక తీరిన తర్వాత నన్ను తీసుకెళ్ళయ్యా. ఏం కోరిక? దాందే ఉంది, వెంటనే తీర్చేద్దాం. ఏంటి నీ కోరిక? నా ముని మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోవాలని ఉందయ్యా. దాందే ఉంది, చేసేద్దాం. ఎంతకి మీ మునివరా ఎంతకి మీ మునిమా అదే ఎంతకి మీ ముని మనవరాలు ఎక్కడుందో చెప్పు అంటే, ఉయ్యాల్లో పాలు తాగి నిద్రపోతుందయ్యా అందంట. ఇప్పుడే పాలు తాగి ఉయ్యాల్లో నిద్రపోతుందయ్యా అందంట. అంటే రేపో మాపో చచ్చిపోయి ఆయనకు కూడా బతకాలనే ఆశ ఉంటుంది. నీకు తెలుసా? పాపం చేసేవాడు ఎప్పుడు నేను చస్తే బాగుండు, నేను చస్తే బాగుండు, నేను చస్తే బాగుండు, 24 గంటలు ఈ మరణాపేక్షతోనే బ్రతుకుతాడు. చివరికి ఆ పాపం చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆత్మహత్య చేసుకున్నందువల్లే కాదు, పాపం చేసే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళేది నరకానికి, నరకాగ్నికని దేవుని లేఖనం కరాఖండిగా చెప్తుంది కదా. వీటంతటికీ కారణం ఏంటంటే పాపదోషం. పాపదోషం. నీకు తెలుసా? ఆ కయ్యూను పాపం కయ్యూనుతో ఆగిపోకుండా కయ్యూను వంశావళి చూసారా? కయ్యూను వంశావళి పాపపు వంశావళి. కయ్యూను వంశావళిలో పుట్టిన వారిలో ఒక్కళ్ళు భక్తిగా బ్రతికినట్లుగా లేఖనాల్లో చూడం. లెమెకు 2 భార్యలను చేసుకున్నాడు. లెమెకు, ఆదా, సెల్లా ఎవరి వంశావళి అనుకున్నారు? కయ్యూను వంశావళి. అంటే లోకంలో బహుభార్యాతత్వానికి నాంది వేసిన వాడు మొట్టమొదటి వ్యక్తి కయ్యూను వంశంలో పుట్టిన లెమెకు. ఓ లెమెకు, ఎందుకు ఇట్లా దరిద్ర పని చేశావు? నా పితరుడు చేసిన పాపం నాకు శాపమైందయ్యా. బిడ్లరా, ఏ చిన్న పిల్లలను నీ ఒడిలో పెట్టుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో నీ భక్తి ఆశీర్వాదాన్ని ఆ పిల్లల ఒడిలో వేయి. నీ పాప దోషాన్ని వాళ్ళ ఒడిలో వేయికో. ఓ మాట, నీ పిల్లల ఒడిలో నువ్వేమేస్తున్నావు? నీ పాప శాపాన్నా, నీ దోషాన్నా, నీ అతిక్రమాన్నా, దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన నీ దుర్మార్గపు జీవితాన్నా? ఈ వాక్యం వింటుండగా
నీ పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు బ్రతుకుతానయ్యా తీర్మానం చేసుకో. నీ తల మీద ఉన్న ప్రతి పాపపు శాపం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి శాపపు కాడిని దేవుడు విరగొట్టునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఈ మాటలు విన్న ఏ ప్రజ ఏ విధమైన పాపానికి చోటు ఇవ్వకుండా, ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా హృదయాన్ని నిర్దోషంగా ఉంచుకున్నట్లుగా కృప చూపించు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఏ అపవిత్రత మా గుండెల్లో ఉండకూడదు. నిర్మలమైన హృదయము గలవారమై నీ సన్నిధిలో బ్రతికే కృప దయచేయండి. ఎవరెవరైతే ఈ వాక్యముని పశ్చాత్తాపడుతున్నారో, ఇక మీదట అలా చేయనని తీర్మానం చేసుకుంటున్నారో, వారి శాపపు కాడి వెరగొట్టి ఆశీర్వాదకారకులుగా నిలపండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.